మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరపడంపై హైకోర్టు సీరియస్ అయింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా అధికారులపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నేహారెడ్డి చేస్తున్న నిర్మాణాలు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయా, ఒకవేళ ఉంటే దాన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సిఆర్జెడ్ అధికారులను అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. అయితే తాము అడిగినప్పటికీ ఇంతవరకు సిఆర్జెడ్ అధికారులు నివేదిక ఇవ్వలేదని కోర్టుకు ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతో సీరియస్ అయిన హైకోర్టు విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ కమిషనర్, సిఆర్జెడ్ మెంబర్ సెక్రటరీలతో కమిటీని నియమించింది. భీమునిపట్నం పరిధిలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయా, నిర్మాణాలు జరిగితే ఎప్పుడు చేశారు, వాటికి సంబంధించిన వివరాలు వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సిన్సియర్ అధికారులతో పరిశీలన చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలను కూల్చివేయాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. నివేదిక ఇవ్వని పక్షంలో వచ్చే వారం కమిటీలో ఉన్న అధికారులు కోర్టు ముందు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. విచారణ నివేదికను కూడా కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే వారానికి కేసు విచారణ వాయిదా పడింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ వెంకట్, ప్రధానంగా మనం ఈ రోజు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం అంటే భీమిలి రెవెన్యూ పరిధిలో అయితే ఉన్నాం. సముద్ర తీర ప్రాంతాన ఇక్కడ ఉంది. ఇక్కడ వార్త దేనికి మనం చేస్తున్నాం అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ మరియు మరొక న్యాయమూర్తి చీమలపాటి రవి ధర్మాసనం అయితే పూర్తిగా కూడా అధికారులపై మండిపడిన పరిస్థితి, సిఆర్జెడ్ మీద కూడా మండిపడిన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మీద అయితే మనం అంటే లాస్ట్ 5వ తారీఖు బుధవారం నాడు పూర్తిగా కూడా ఈ రకంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా చూసుకుంటే భీమిలి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 15/16, 15/17, 15/18, 15/23 ఈ సర్వే నంబర్ల విస్తీర్ణంలో ఉండే 4 ఎకరాల పైచిలుకు సుమారు నిర్మాణంలో కూడా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి ఈ సర్వే నంబర్లో ఉన్న 4 ఎకరాల విస్తీర్ణంలో ప్రహారీ గోడ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. అయితే దీన్ని గత సంవత్సరం 9వ నెలలో కోర్టుకి అప్రోచ్ అయిన జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్కి కోర్టు పూర్తిగా కూడా అంటే ఆయన వేసిన పిల్లని సపోర్ట్ చేస్తూ కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం, నిబంధనల విరుద్ధంగా ఉంటే కూల్చివేతలు చేయమని చెప్పడం జరిగింది. అయితే ఆ కూల్చివేతలు అయితే కూడా జీవీఎంసీ అధికారులు కావచ్చు, లేదంటే భీమిలి రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఇవన్నిటిని కూడా కూల్చివేతలు చేయడం జరిగింది. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నివేదిక ఇవ్వడంలో తాత్సారం జరిగిందనే అంశం మీద పూర్తిగా కూడా హైకోర్టు ధర్మాసనం మండిపడిన పరిస్థితి. అయితే దీని మీద అడగ్గా కూడా అంటే ఎవరు అడిగారు, మూర్తి యాదవ్ సంబంధించిన మూర్తి యాదవ్ సంబంధించిన మూర్తి అనే లాయరు వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులో అడగ్గా పూర్తిగా కూడా ఎవరైతే ప్రభుత్వం నుంచి ఫైట్ చేస్తున్న ప్రభుత్వ తరపు న్యాయవాది ఎవరైతే ప్రణీత అనే ఆవిడున్నారో ఆ న్యాయవాది కూడా మేము అడిగాం కానీ సిఆర్జెడ్ నుంచి మాకు ఎలాంటి నివేదిక రాలేదు, వచ్చిన వెంటనే సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే సిఆర్జెడ్ లాయర్ ఎవరైతే ఉన్నారో సోమరాజు అనే వ్యక్తి లేదు మేము భీమిలి రెవెన్యూ అధికారులను అడిగాము, అడిగితే అది వాళ్ళ దగ్గర కాదు జీవీఎంసీ సర్వే డిపార్ట్మెంట్ నుంచి రావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మేము జీవీఎంసీని అప్రోచ్ అయ్యి అది తెచ్చి మీకు సబ్మిట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే రెవెన్యూ అధికారుల
జీవీఎంసీ అధికారుల ఒకళ్ళ మీద ఒకళ్ళ షార్ట్ను నెట్టుకుంటూ, అలాగే ప్రభుత్వ లాయరా సిఆర్జెడ్ లాయరా వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదనలు వినిపిస్తూ ఉన్నప్పుడు హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అధికారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారు. ఇమీడియట్ గా కూడా మళ్ళా సర్వే చేసి ఎక్కడెక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగే భీముల పరిధిలో ఇమీడియట్ గా వారం రోజుల లోపు నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఒకవేళ అట్టా నివేదిక ఇవ్వకపోతే కనుక ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో జీవీఎంసీ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మేనేజ్మెంట్ అథారిటీలో ఉండే 2 సభ్యులు కావచ్చు, వీళ్ళు నలుగురు నివేదిక ఇవ్వక ఎడల వీళ్ళందరూ కూడా అంటే విజువల్గా కానీ అంటే ఏదైనా జూమ్ కాల్లో కానీ లేదా ప్రత్యక్షంగా కానీ కోర్టుకి హాజరై సమాధానం చెప్పాలని మాత్రం సుస్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారి దీని లోతుల్లోకి వెళ్తే కనుక విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు కానీ, విజయసాయిరెడ్డి చేసిన అక్రమ నిర్మాణాలు కానీ కొంత వెలుగు చూస్తున్న ఈ నేపథ్యంలో నేహారెడ్డి ఉదంతం, వాళ్ళ కుమార్తె ఉదంతం కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం నిలబడిన ఈ ప్రాంతం అంతా కూడా అస్లా హ్యాచరీస్ అనే వ్యక్తుల నుంచి వీళ్ళు కొనుగోలు చేసింది, పూర్తి జిరాయితీయే. ఒక్కసారి ఇదంతా చూసుకుంటే ఈ నిర్మాణాలన్నీ కూడా ఆ అస్లా నుంచి కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసినప్పటికీ ఇక్కడ జరిపిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అధికారం ఆ రోజు నాడు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉండే వైసీపీ పెద్దలు కాబట్టి ఈ విధంగా ఈ నిర్మాణాలు చేసిన అనంతరం కూడా మనం చూసుకుంటే కనుక ఇగో విజువల్లో పూర్తిగా కూడా రాళ్ళు అవి దెబ్బలు కనిపిస్తూ ఉన్నాయి. సముద్ర తీరాన్ని ఆనుకొని, ఈ సముద్రాన్ని అటాచ్మెంట్ లో చూసుకుంటే సముద్ర తీరాన్ని ఆనుకొని ఇంత కాంక్రీట్ జంగిల్ చేసేశారు అని ఈ ప్రాంత ప్రజలు కానీ, ఈ ప్రాంత కార్పొరేటర్లు కానీ ఆవేదన చెందిన ఈ తరుణంలోనే పూర్తిగా కూడా అధికారులు స్పందించి ఇదంతా కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత ఈ రోజు కోర్టు మండిపడి నివేదిక ఇమ్మన్న తర్వాత ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, జీవీఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, ఒకసారి రీసర్వే చేయడం, నివేదిక అంటే ఎంత మేర నిబంధనల విరుద్ధంగా జరిగినాయి, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు అనే అంశాల మీద పూర్తిగా కూడా నివేదిక హుటాహుటిని తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకుంటే అంటే కోర్టు మందలిస్తేనో, ఒక ప్రజాప్రతినిధి పిల్ వేస్తేనో అధికారులు ఎలర్ట్ అవుతారా? అంతకు మించి అధికారుల బాధ్యత లేదా? అధికారులు చూసుకోవాల్సిన ఆవశ్యకత లేదా? ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు వేరు పార్టీలు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు మిలాఖత్తా, ఒక పార్టీ వాళ్ళు నిర్మాణం చేస్తే మరొక వారు సపోర్ట్ చేయడమా? ఇదే కాదు, రామకృష్ణ బీచ్ వరకు చూసుకుంటే అప్ టు కాళీమాత టెంపుల్, నోవాటల్ హోటల్ వరకు విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా చాలా చోట్ల సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘనలు జరిగినాయి. ఆ జరిగిన ఉల్లంఘనలు ఎప్పుడు జరిగినాయి, ఏ ప్రభుత్వ టైంలో జరిగినాయి, ఎందుకు అప్పుల్లో ఉండే ప్రజాప్రతినిధులు కానీ అప్పుడు అధికారులు కానీ ఎందుకు కొమ్ము కాశారు, ఇలా అనేక అంశాలు కూడా చర్చించవలసిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సుమారు 950 కిలోమీటర్లు అంటే 947 కిలోమీటర్ల మేర అంటే ఇటు ఇచ్చాపురం నుంచి అటు చిత్తూరు జిల్లా తడ వరకు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా కబ్జాలకు గురవడం, అక్రమ నిర్మాణాలు, అక్రమ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ఉల్లంఘన జరగకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. వెంకట్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.